రెండేళ్ల క్రితం మిర్చి రైతులు పండగ చేసుకున్నారు. దాదాపు 3 ఏళ్ల పాటు అనుకోకుండా భారీ ధరలు వచ్చి భారీగా అమ్ముకున్నారు. ఆ తర్వాత ఈ 2 ఏళ్ల నుంచి మాత్రం పాపం కొత్త కష్టాలు. ఇది ప్రభుత్వ పాత్ర ఏం లేదు, కానీ అంతర్జాతీయ వ్యవహారాల ఇంపాక్ట్ రాష్ట్రంలోని మిర్చి రైతుల మీద, ఎస్పెషల్లీ గుంటూరు మిర్చి యార్డు మీద భారీగానే పడుతోంది. ఈనాడు లాంటివి కూడా ఇదివరకే జగన్ది అయితే జగన్ ప్రభుత్వం అని రాసేది, ఇప్పుడు లోకల్గా కాబట్టి ఇది దీని వరకే రాసుకొస్తుంది, లోకల్ ఎడిషన్స్లో రాసుకొస్తుంది. 2025లో జనవరి నుంచి మేలో సెలవులు వచ్చే వరకు 99,77,905 బస్తాలు విక్రయం నమోదైతే ఏడాది కేవలం 79,14,243 బస్తాలే అమ్మారు. అంటే లాస్ట్ ఇయర్ కంటే 20,63,662 బస్తాలు, అంటే దాదాపు 8,25,464 క్వింటాళ్ల అమ్మకాలు తగ్గినాయి ఈ ఏడాది లాస్ట్ ఇయర్తోనే కంపేర్ చేస్తే. గత ఏడాది యార్డుకు 42.16 కోట్లు మార్కెట్ ఫీజు వసూలు అయితే ఏడాది 38.7 కోట్లే వచ్చింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏడాది మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్న ఆదాయం తగ్గింది. ఓవరాల్గా మిర్చికి సంబంధించి కష్టాలు ఎదురవుతున్నాయి.